హలో ఎవరీవన్, వెల్కమ్ టు అర్బాక్స్ మీడియా. ఈరోజు మన వీడియో విజయ్ దేవరకొండ గారు నటించిన కింగ్డమ్ మూవీ రివ్యూ. సినిమా అయితే చూసిన పొద్దుగాల. సినిమా ఎట్లుంది, హిట్టా, యావరేజా, ఫ్లాప్ అన్నది మీకు వీడియోలో క్లియర్గా చెప్తా. జెన్యున్ రివ్యూ ఇస్తా. హీరోని బట్టో లేకపోతే డైరెక్టర్ని బట్టో అట్లా ఏదంటే అది చెప్పే రివ్యూ కాదు. సినిమా మీకు స్టోరీ చెప్పకుండానే మీకు సినిమా పోవద్దన్న క్లారిటీ మాత్రం ఈ వీడియో ద్వారా అయితే ఇస్తా. రివ్యూగా నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి రివ్యూలు, మంచి అప్డేట్స్ అయితే మీకు ఖచ్చితంగా వస్తాయి. రివ్యూ ఎట్లా అంటే, విజయ్ దేవరకొండ గారు చెప్పినట్టు ప్రీ రిలీజ్ ఈవెంట్లే కావచ్చు, తిరుపతి ఈవెంట్లే కావచ్చు, మనం హిట్ కొట్టబడుతున్నాం, అందరూ హిట్ కొట్టాలని చెప్పి కోరుకుంటున్నారు అని చెప్పేసి ఏదైతే విజయ్ దేవరకొండ గారు చెప్పారో దానికి తగ్గట్టు సినిమా ఉందా లేదన్నది అయితే మాత్రం క్లియర్గా చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమయ్యేటట్టు. సినిమా మీద కనుక మీరు గట్టి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అది ఏదైతే ఫేమస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రేంజ్లో కనుక మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని కనుక పోతే సినిమా మీరు అనుకున్నంత అయితే ఉండదు. ఇది ఎందుకు చెప్తున్నా అని చెప్పేసి అంటే మామూలుగా సినిమాకి పోయేటప్పుడు చాలామంది ఇప్పుడు నాకు నచ్చిన హీరో అనుకో, నేను ఇంత బాగున్నా సరే కూడా ఇంత చెప్తా. నాకు నచ్చిన హీరో అనుకో, ఇంత బాగున్నా సరే కూడా ఇంత చెప్తా. సో అట్లా ఎవరి ఒపీనియన్తో వాళ్ళు పోతారు. కాబట్టి నేను జెన్యున్గా చెప్తున్నా ఈ రివ్యూ. విజయ్ దేవరకొండ గారిని ఇది చేయాలనో లేకపోతే వేరే టోర్ని పోవాలని కాదు. ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా సినిమా చూసి వద్దాం, విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ అయిందంట అని చెప్పేసి కనుక పోతే సినిమా మస్తు అనిపిస్తుంది నిజంగా. అంటే సినిమా ఓకే, పెట్టిన పైసలు ఏం ఖరాబ్ కాలేదు, సినిమా అయితే మంచిగా చూడొచ్చు ఒకసారి అని చెప్పేసి అనిపిస్తుంది. అట్లా కాకుండా ఇప్పుడు అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంట, ఆ లోపటి సీన్స్ అల్లాడేస్తాయేమో. అసలు మనం ట్రైలర్లో చూసినా సరే, టీజర్లో చూసినా సరే కూడా విజయ్ దేవరకొండ గారు ఆ ఫైట్ సీన్లు కావచ్చు, కింగ్డమ్ అంటే ఆయన ఒక కింగ్లా ఒక రేంజ్లోకి పోతాడేమో అని అట్లా మీరు ఎక్కువ ఊహించుకొని కనుక పోయారంటే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని కొన్ని సీన్స్ అయితే డిసప్పాయింట్ చేస్తాయి. అంటే లాగింగ్ అయితే ఉంది సినిమాలో, స్టోరీ మాత్రం మస్తు ఉంది. స్టోరీలో ఎటువంటి ఇంత ప్రాబ్లం కూడా లేదు. స్టోరీలో చాలా మంచి స్టోరీని సెలెక్ట్ చేసుకుంటూ డైరెక్టర్. బట్ ఆ స్టోరీకి తగ్గట్టు డైరెక్టర్ ఆడియన్స్కి నెరేట్ చేయలేకపోయిందామని చెప్పి అయితే నాకు అనిపించింది. ఆ స్టోరీని ఇంకా ఎలివేట్ చేసి ఇంకా మంచి స్ట్రాంగ్ సీన్లు అయితే తీయొచ్చు అని చెప్పి నాకు అనిపించింది. మామూలుగా తెలిసిపోతుంది కదా, అరే ఈ సీన్లో ఇట్లా కాకుండా అబ్బాయి ఇట్లా తీసుకుంటే మంచిగా అనిపిస్తుండే కదా అని చెప్పి జనరల్గా సినిమాలు ఎవరైతే చూస్తారో వాళ్ళకి అర్థమైపోతుంది. ఆ సీన్ బట్టి, ఆ సీన్కు ఉన్న వెయిట్ని బట్టి అట్లీస్ట్ మనం గెస్ చేయొచ్చు ఏందని చెప్పి. సో అట్లయితే నాకు అనిపించింది. చాలా చోట్ల నాకు ఈ స్టోరీని, ఈ సీన్స్ని ఇంకా బాగా రాసి ఇంకా బాగా ఎలివేట్ చేయొచ్చు అని చెప్పేసి అయితే అనిపించింది. ఇంకా విజయ్ దేవరకొండ గారు పర్ఫార్మెన్స్ వస్తే మనందరికీ తెలిసిందే. విజయ్ దేవరకొండ గారు అసలు 2 షేడ్స్ ఉన్నాయి. 2 షేడ్స్లో కూడా వేరే లెవెల్ యాక్ట్ చేశారు. ఆయన ఇన్సెంటిటీ కావచ్చు, ఆయన ఎమోషన్స్లా కావచ్చు, చాలా సీన్లు ఎమోషన్లో కూడా కనెక్ట్ అవుతాయి సినిమాలో. మంచి మంచి సీన్లు అయితే డైరెక్టర్ క్లారిటీతో తీసిన సినిమా. బట్ ఇంకా మస్తు టైం కొంచెం తీసుకొని ఇంకా బాగా రాసి ఉంటే ఇంకా వేరే లెవెల్కి పోతుండే సినిమా తోపు, సూపర్ హిట్ అని చెప్ప. ఏం ఎక్స్పెక్టేషన్, నేను ముందు చెప్పినట్టు ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మంచిగా కనుక అరే సినిమా చూసి వద్దామని పోతే మాత్రం పిచ్చ ఎంజాయ్ చేస్తారు సినిమాని. మస్తు నచ్చుతుంది మీ అందరికీ. అట్లా కాదు అని చెప్పేసి మీరే ఓన్గా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని విజయ్ దేవరకొండ అన్న అట్లుంటాడేమో, ఇట్లుంటాడేమో, బీజిఎంలో అట్లా చేస్తాడేమో, ఇట్లా చేస్తాను అనుకుని పోతే మాత్రం అది నిజంగా వర్కౌట్ కాదు మీకు. అనిరుద్ధ్ గారి మ్యూజిక్ కనుక వస్తే, అనిరుద్ధ్ గారు మామూలుగా అయితే మనకు తెలుసు ఆయన బీజిఎంలో తోపు. అనిరుద్ధ్ పేరు పెట్టేటోళ్ళు ఏమైతే కాదు మనం. బట్ చాలా సీన్స్లలో ఇంకా మంచి గట్టి బీజిఎం ఇస్తే మంచిగా ఉండేమో, ఇంకా ఈ సీన్కి బీజిఎం సరిపోలేదు, డల్ అయింది అన్న కొన్ని అంటే అన్నిట్లా కాదు, లేచిన దగ్గర లేచినాయి, మంచిగానే గట్టిగా లేచినాయి సీన్లు బీజిఎంతో లేపిండి గట్టిగా. బట్ కొన్ని దగ్గరలో మాత్రం అరే ఇంకొంచెం మంచి మ్యూజిక్ ఇస్తే ఇక్కడ అయిపోతుండే కదా, ఇక్కడ మ్యూజిక్ అయిందేమో అన్న ఫీల్ అయితే కలుగుతుంది. కొన్నిట్లలో కొంచెం స్లో నేరేషన్ కూడా ఉంది. కొన్ని సీన్స్ దగ్గర స్లో నేరేషన్ కూడా ఉంది. అది కొంచెం డ్రాగ్ అన్నట్టు అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే మాత్రం మంచి మూవీ, మంచి స్టోరీ చూడొచ్చు. అంటే రీసెంట్ టైంలో ఇవి అంటే కొన్ని సీన్లు చూస్తే కొన్ని పాత సినిమాల్లో చూసిన ఇది కూడా అనిపిస్తుంది. అంటే వాటిని రిఫరెన్స్ తీసుకున్న సీన్స్ ఇవి. విజయ్ దేవరకొండ గారు కానిస్టేబుల్ సూర్యగా ఆయన ఇంట్రడ్యూస్ అయినప్పుడు కావచ్చు, ఆయన అంటే మళ్ళీ సీన్లు చెప్తే లీక్ చేసినట్టు అవుతుంది కాబట్టి అట్లా చెప్పొద్దు మనం. కొన్ని సీన్లు తీసుకుంటే మాత్రం ఛత్రపతి సీన్లు గుర్తొస్తాయి, కొన్ని కేజీఎఫ్ సీన్లు కొన్ని గుర్తొస్తాయి. అంటే కొన్ని రిఫరెన్స్గా తీసుకురు, ఓన్గా కాకుండా ఈ స్టోరీకి తగ్గట్టు ఆ సీన్స్ని ఈ స్టోరీలో పెడితే ఎట్లుంటుందని చెప్పి కొన్ని రిఫరెన్స్గా తీసుకునేది మాత్రం కొన్ని సీన్లు చేసిరు. కొన్ని సీన్లు గట్టిగా లేచినాయి, మస్తు అనిపిస్తుంది చూడంగానే. కొన్ని సీన్లు మాత్రం అనవసరంగా పెట్టినామని చెప్పేసి కొంచెం అనిపిస్తుంది. ఒక పాటను కూడా తీసేసారు, మనం విన్న దానిలో ఒక పాటను కూడా తీసేసారు. మేబీ అంటే స్టోరీకి అవసరం లేదు అనుకోరేమో, ఆ పాటను కూడా తీసి మంచి పని చేశారు. ఆ పాట పెట్టుంటే మాత్రం ఖచ్చితంగా సినిమాకి మైనస్ అవుతుండే, డ్రాగ్ అయిపోతుండే ఇంకా.
ఏదైతే కొన్ని వీక్ సీన్స్ ఉన్నాయి అనుకున్నామో ఆ వీక్ సీన్కి ఈ పాట కూడా తోడయ్యి డ్రాగ్ అయిపోతుంటాయి ఖచ్చితంగా. ఇంకా హీరోయిన్కి అయితే పెద్ద స్కోప్ లేదు భాగ్యశ్రీకి. ఏదో అంటే హీరో ఒక ఆమె ఉండాలి కాబట్టి హీరో కనెక్ట్ పెట్టారు తప్ప ఆమెకి గ్లామరస్గా కావచ్చు, క్యారెక్టర్ పరంగా కావచ్చు పెద్ద ఏం లేదు. ఒక హీరోయిన్ ఉందంటే ఉందంతే, దట్స్ ఇట్. ఆమెకు ఇంతకుముందు సినిమాలు ఎట్లయితే ఆమెకు పెద్ద ఇంపాక్ట్ తీసుకొచ్చి పెట్టింది ఏం లేదు. ఈ సినిమా కూడా ఆమెకు పెద్ద ఇంపాక్ట్ తీసుకొచ్చి ఆమెకు ఒక పెద్ద హిట్ ఇస్తుందన్నట్టు అనుకుంటే అట్లా కూడా ఏం లేదు. ఆమెది జస్ట్ హీరోయిన్ ఉందంటే ఉంది, కొన్ని సీనియర్లు ఉండాలి కాబట్టి అట్లా ఉంది తప్ప ఇంపార్టెన్స్ ఇదైతే లేదు. సత్యదేవ్, విజయ్ దేవరకొండలన్న ఆటోమేటిక్గా మనందరికీ తెలిసిందే సత్యదేవ్ మంచి యాక్టర్ కాబట్టి. ఇంకా సత్యదేవ్కి విజయ్ దేవరకొండకి మధ్య వచ్చిన కొన్ని సీన్లు బాగా మంచి కనెక్టింగ్ క్రియేట్ చేస్తాయి. బాగుంది అంటే అలా సీన్లు మరీ తీసి పడేటట్టుగా లేవు, అలాగనే వేరే రేంజ్లో కూడా లేవు, బాగున్నాయి. కొన్ని సీన్లు మాత్రం మస్తు కనెక్ట్ అవుతాయి, అందరికీ ఖచ్చితంగా కనెక్ట్ అవుతాయి, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతాయి. సో ఓవరాల్గా చెప్పిందంటే సినిమా మాత్రం బాగుంది. నేను విజయ్ దేవరకొండ మీద ప్రేమతోనో లేకపోతే డైరెక్టర్ మీద ప్రేమతోనో అట్లేం చెప్తలేను. సినిమా కనుక నువ్వేం మైండ్లో పెట్టుకోకుండా సినిమా చూసి వద్దామని పోతే మాత్రం నువ్వు మంచి సినిమా చూసిన ఫీలింగ్ నీకు వస్తుంది. ఇంకా మనమే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఇట్లుంటుందేమో అట్లుంటుందేమో అనుకుంటున్నది మాత్రం నీకు యావరేజ్ అనిపిస్తుంది సినిమా. అది ఫస్ట్ హాఫ్ కావచ్చు, సెకండ్ హాఫ్ కావచ్చు. ఫస్ట్ హాఫ్లో కూడా నువ్వు లేచి ఎగిరిదన్నే సీన్లు, సీట్లు చింపుకునే సీన్లు లేవు. అట్లని చెప్పి సెకండ్ హాఫ్లో కూడా వీక్ అయ్యే సీన్లు కూడా ఏం లేవు. ఫస్ట్ హాఫ్లో మంచి సీన్స్ ఉన్నాయి, గుడ్ సీన్స్ ఉన్నాయి, డైరెక్టర్ బాగా రాసుకుండు, పబ్లిక్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ కూడా అవుతాయి. నువ్వేం ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని పోతే మాత్రం ఖచ్చితంగా నీకు కనెక్ట్ అవుతాయి సీన్లు. సెకండ్ హాఫ్లో కూడా మంచి సీన్లు ఉన్నాయి. సెకండ్ హాఫ్లో కూడా వేరే అంటే కొన్ని సీన్లు ఖచ్చితంగా లేపే సీన్లు ఉన్నాయి, చింపుకునే సీన్లు కూడా 2-3 ఉన్నాయి. అవి కూడా థ్రిల్ అవుతారు బాగా. కొత్త రకంగా అనిపిస్తుంది, కొత్త స్టోరీ, కొత్త జోనర్ లాగా అనిపిస్తుంది. సో ఓవరాల్గా కనుక సినిమా మీరు కనుక చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ పైసలు వేస్ట్ కాకుండా ప్రశాంతంగా పోయి చూసి రావచ్చు. సినిమా మరీ అట్లా తీసిపడేంత అట్లా ఏం లేదు. చాలా సినిమా స్టోరీ బాగుంది, విజయ్ దేవరకొండ యాక్టింగ్ బాగుంది, సత్యదేవ్ యాక్టింగ్ బాగుంది. ప్రతి ఒక్కరు వాళ్ళ క్యారెక్టర్కి ఎవరైతే ఉన్నాయో వాళ్ళ క్యారెక్టర్లు అందరిది మంచి పర్ఫార్మెన్స్ చేశారు అందరూ. డైరెక్టర్ కూడా చాలా సెలెక్టివ్గా తీసుకుంటూ ఆర్టిస్టులను కూడా ఇష్టం ఏదో అంటే అవసరమైన క్యారెక్టర్ కూడా పెట్టలేదు. ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక మంచి రీజన్తో, ఒక మంచి ఎమోషన్తో, మంచి ఎమోషన్ డ్రామా బాగా అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా బోర్ కొట్టదు. స్టోరీ నీకు డిస్టర్బ్ కూడా కాదు, డైవర్ట్ కూడా కాదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏదైతే స్టోరీలు ఉంటుందో అదే స్టోరీలో కూర్చుని పెడతాను నేను థియేటర్లో. కన్ఫ్యూజ్ చేయడు నేను, అరే ఇది ఎందుకు అనవసరంగా వచ్చిందని కూడా ఏమనిపించదు. బట్ అనుకున్నంత ఉండదు కొన్ని సీన్లు. నేను ముందు చెప్పినట్టు కొంచెం తగ్గినట్టు, కొంచెం ఈడ ఇంకా లేపుతో మంచిగా ఉండన్న ఫీల్ అయితే వస్తుంది. బట్ ఓవరాల్గా కనుక నువ్వు ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ చూసుకుంటే మ్యూజిక్ పరంగా కానీ, స్టోరీ పరంగా కానీ, విజయ్ దేవరకొండ యాక్టింగ్ పరంగా కానీ, ఆర్టిస్టుల క్యారెక్టరైజేషన్ పరంగా కానీ ఏ విధంగా చూసుకున్నా సరే కూడా మంచి సినిమా, మంచి యాక్టింగ్, మంచి ఫీల్ అయితే నీకు వస్తుంది ఖచ్చితంగా. విజయ్ దేవరకొండ లాస్ట్ నాకు తెలిసి 4 సినిమాలు ఏమో ఫ్లాప్ అయినాయి కంటిన్యూస్గా. 4 సినిమాలు ఫ్లాప్ అయినాయి. బట్ ఈ సినిమా అయితే మాత్రం ఫ్లాప్ అయితే ఖచ్చితంగా కాదు. ఖచ్చితంగా సినిమా సూపర్ డూపర్ హిట్ అని చెప్పలేము. సినిమా ఓకే, 1 టైం వాచ్ ఖచ్చితంగా. అంటే సినిమా స్టోరీ కనుక నువ్వు నీ మైండ్లో కనుక నువ్వు బాగా ఫిక్స్ అయితే ఇంకా బాగా తీయవచ్చు స్టోరీని. మరి డైరెక్టర్కి టైం లేక అట్లా తీసిందా లేకపోతే మరి రీజన్ మనకు తెలియదు. స్టోరీ మాత్రం మంచి సాలిడ్ స్టోరీ. దాన్ని ఇంకా వేరే రాజమౌళి అయితే వేరే లేపి షేక్ చేస్తుండే, ఇలా ఇండియన్ సినిమాని షేక్ చేస్తుండే అటువంటి స్టోరీ. బట్ డైరెక్టర్ ఎందుకో మరి అంత స్టోరీని అంత కరెక్ట్గా డీల్ చేయలేదని చెప్పేసి అయితే నాకు అనిపించింది. మీరు కూడా చూసి కామెంట్ చేయండి మీకు మూవీ ఎట్లా అనిపించిందో. నాకైతే మాత్రం మూవీ మంచిగా అనిపించింది. ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పోతే మాత్రం మీకు మంచి మూవీ చూసిన ఫీల్ అయితే వస్తుంది. సినిమా అయితే బాగుంది, చూడండి. జై హింద్.